Rohit, Yes, sir. yeah, your answer is 6,000, right? Yes, sir. సో ఇక్కడ ఏంటంటే యాప్టిట్యూడ్కి మనం నేర్చుకున్న నార్మల్ మ్యాథ్కి డిఫరెన్స్ చెప్తాను. అంటే ఎందుకు మనం ఇది యాప్టిట్యూడ్ రీజనింగ్ ఎందుకు నేర్చుకోవాలి అండ్ ఎగ్జామ్స్లో ఎందుకు యాప్టిట్యూడ్ రీజనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎందుకు కన్సిడర్ చేశారు అనేది. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే దే విల్ కన్సిడర్ అవర్ లాజికల్ థింకింగ్. అండ్ ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు ఫాలో ఇన్ సింప్లిఫికేషన్స్, వీ హ్యావ్ టు ఫాలో బాడ్మాస్ రూల్. ఓకే, బాడ్మాస్ రూల్ అంటే బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో ఇది ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అనమాట. సో ఫస్ట్ ప్రియారిటీ బ్రాకెట్స్కి ఉంటుంది, అంటే బ్రాకెట్స్లో ఉన్నదాన్ని ఫస్ట్ సాల్వ్ చేయాలి, దెన్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఓకే, ఈ ఆర్డర్ ప్రకారం సాల్వ్ చేయాలి. ఇది మనం యాప్టిట్యూడ్లో సింప్లిఫికేషన్లో మనం యూజ్ చేసేది. సో ఫస్ట్ బ్రాకెట్స్ అంటే 6 × 5 30 స్క్వేర్. ఓకే, ప్లస్ 300 into 10. So 900/3 plus 300 into 10. సో ఇప్పుడు ఏంటి, బ్రాకెట్స్ అయిపోయింది. నెక్స్ట్ హైయెస్ట్ ప్రియారిటీ దేనికి ఉంది, డివిజన్కి ఉంది. ఓకే, బ్రాకెట్స్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు డివిజన్. సో ఇది 3 × 300. ఓకే, సో నౌ 300 plus 3000, సారీ 300 into 10. సో ఇప్పుడు ప్లస్ అండ్ మల్టిప్లికేషన్లో హైయెస్ట్ ప్రియారిటీ దేనికి ఉంది, మల్టిప్లికేషన్కి ఉంది. సో 300 ప్లస్ 3000 అంటే ఆన్సర్ 3300. సో మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్స్ ఆప్షన్స్లో నువ్వు అనుకున్నట్టే బిలో 6000 ఇస్తాడు, నువ్వేమో ఇదే కరెక్ట్ అనుకుని ఇది పెట్టేసి వస్తావు. అర్థమైందా బాడ్మాస్ రూల్ యొక్క ఇంపార్టెన్స్? Yes, sir. ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ మా? సో ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకున్నది ఏదైతే ఉందో, అంటే నార్మల్ మ్యాథమెటిక్స్ అందరికి వచ్చు, దాన్ని ఇంప్లిమెంటేషన్ వే అంటే విలువ విద్య నేర్చుకోవడం వేరు, దాన్ని అప్లై చేయడం వేరు. ఓకే, నేర్చుకోవడం మామూలుగా సేఫ్టీ చూసుకొని నేర్చుకుంటాం, కానీ దాన్ని అప్లై ఎక్కడ చేస్తాం, యుద్ధంలో చేస్తాం. సేమ్ అలాగే ఇక్కడ ఏంటంటే మనకు నార్మల్ మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం వేరు, దాన్ని లాజికల్గా అర్థం చేసుకొని చేయటం వేరు. యాప్టిట్యూడ్ వీ హ్యావ్ టు అప్లై అవర్ లాజికల్ మ్యాథమెటిక్స్, మెంటల్ మ్యాథ్ యూస్ చేసి చేయాల్సి వస్తుంది. అండ్ వీ హ్యావ్ టు సేవ్ ది టైమ్ ఆల్సో ఫర్ ఇట్. వై? బికాస్ మనకి ఇచ్చిన ఈ క్వశ్చన్కి మనకు 1 minute టైం ఉంటుంది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ దానికైనా సరే 1 minute ఉంటుంది. ఇంకా కొన్ని ఎగ్జామ్స్ అయితే 80 questions ఇచ్చి 1 hour టైం ఇస్తారు. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏమో లాజికల్గా ఆలోచించడం, రెండవది ఏమో టైం సేవ్ చేయడం. ఓకే, సో ఇది బాడ్మాస్ రూల్. ఈ రూల్ మీరు ఒకసారి ఆ రూల్ రాసుకోండి, ఆ ప్రియారిటీ. ఎనీబడి వాంటెడ్ టు నోట్ డౌన్, యూ కెన్ నోట్ డౌన్. సో ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఇస్తాను, ట్రై టు సాల్వ్ ఇట్. 38 times. ఓకే, ఇది నోట్ చేసుకుంటున్నారా కిందదేమన్నా? సాల్వ్ చేయండి, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి.
యాప్ ఎవరైనా సాల్వ్ చేసినారా? క్లాస్లో రోహిత్ తప్ప ఇంకెవరు లేరా? యా వివో ఎవరో వివో ఆన్సర్ 4180 పంపించారు. రోహిత్ నీకు అదే వచ్చిందా? రోహిత్ సాల్వ్ చేస్తున్నావా ఇంకా? Yes, sir. ఇంకా సాల్వ్ చేస్తున్నావా? Yes, sir. త్వరగా ఆన్సర్ చెప్పవా? వివో ఎవరో వివో, కెన్ యూ ప్లీజ్ రీనేమ్ యువర్ సెల్ఫ్? వివో పేరెంట్స్ ప్రేమగా పెట్టింటారు కదా పేరు. ప్లీజ్ రీనేమ్ యువర్ సెల్ఫ్. If you are not able to, please send your name, I will rename it. Vivo. Rohit, do you got the answer? Okay, fine. 4180. Okay, ఎలా చేసావు చెప్పవా? Using BODMAS rule. యా బాడ్మాస్ రూల్ యూజ్ చేసినాం సరే. సో ఫస్ట్ 1 by 1 ఈ మల్టిప్లికేషన్ సాల్వ్ చేసుకుంటూ వచ్చినాం అంతేనా? Yes, sir. సో ఇక్కడ ఏంటంటే మనము చిన్నప్పటి నుంచి కామన్ చేసేది నేర్చుకొని ఉంటాం, నెంబర్స్ని కామన్ చేయడం. అంటే ఏవైతే కామన్గా ఉన్నాయో వాటిని కామన్ చేసేవాళ్ళం, బయటికి తీసేవాళ్ళం. కానీ ఏంటంటే ఎగ్జామ్ టైంలో మనకు అది బ్రెయిన్ పనిచేయదు, ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది అని ఆ క్వశ్చన్ సరిగా అబ్జర్వ్ చేయం. ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో 38 కామన్ ఉంది. సో 38 కామన్ తీసేసి మనం 34 + 56 + 38 చేయొచ్చు. సారీ 20. అవునా? ఎస్ సార్ నో? am I right? సో 80 100 110 అంతేనా వచ్చేది? 80 90 110. సో 110 అంటే 33/88 అండ్ 8 8 11. ఎస్, ఆన్సర్ ఈస్ కరెక్ట్. సో ఈ మెథడ్ నేను వేదిక్ మ్యాథ్ మెథడ్ యూజ్ చేసినాను. ఓకే, మల్టిప్లయింగ్ 110 with 38 వేదిక్ మ్యాథ్ మెథడ్ యూజ్ చేశాను. అండ్ ఆన్సర్ జస్ట్ నాకు ఎంత టైం పట్టింది? మహా అంటే ఒక 20 seconds పట్టి ఉంటుంది. అవునా రోహిత్? Yes, sir. ఓ 20 to 30 seconds లో చేసి ఉంటానా? Yes, sir. సో ఇక్కడ ఇదొకటి అర్థమైందా, లాజికల్ గా ఆలోచించడం అంటే అర్థం? Yes, sir. ఒకటి లాజికల్ గా ఆలోచించడం, రెండోది ఏంటంటే వేదిక్ మ్యాథ్. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మనం ప్రిపేర్ అవుతున్నా వీ హ్యావ్ టు ఫస్ట్ లెర్న్ వేదిక్ మ్యాథ్స్. ఇదేంటంటే కంప్యూటర్ కన్నా ఫాస్ట్ గా మనం సాల్వ్ చేయొచ్చు వేదిక్ మ్యాథ్ మెథడ్స్ యూజ్ చేసుకొని. ఓకే, బై యూజింగ్ వేదిక్ మ్యాథ్ మెథడ్ ఐ హ్యావ్ సాల్వ్డ్ ఇట్, మల్టిప్లైడ్ ఇట్. ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్? అందరికీ అర్థమైందా? డూ యూ అండర్స్టాండ్ బాడ్మాస్ రూల్? సో అండ్ ఏంటంటే మనం ఈ బాడ్మాస్ రూల్ యూజ్ చేసి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ కామన్ చేయడం కానీ లాజికల్గా థింక్ చేసి సాల్వ్ చేయడం కానీ మనకు ఈజీగా వచ్చేస్తుంది. అండ్ కమింగ్ టు వేదిక్ మ్యాథ్, మనం ఏ దాన్నైనా సమ్ని చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇది చేశారు కదా, 38 × 42 ఒక్కొక్కటి చేసావు కదా రోహిత్. Yes, sir.
నువ్వు ఒక్కొక్కటి బాడ్ మాస్ రూల్ యూస్ చేసి మల్టిప్లికేషన్ చేసావు, అవునా? సో ఈవెన్ అలా చేసి కూడా ఫాస్ట్ గా చేయొచ్చు. సో ఇది ఫస్ట్ బాక్స్ కి అలా అన్ని చేసి ఆన్సర్ యాడ్ చేయొచ్చు. ఇది కూడా 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్ మెథడ్ వేదిక్ మ్యాథ్స్ లో ఫాస్ట్ గా సాల్వ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఈ సమ్ చేయడానికి ఎంత టైం పడుతుంది మీకు అప్రాక్సిమేట్ గా? జస్ట్ టెల్ మీ టైం. రోహిత్, సార్ ఈ సమ్ చేయడానికి ఎంత టైం పట్టొచ్చు? 1 minute. 1 minute. బట్ వేదిక్ మ్యాథ్స్ లో అయితే యూ కెన్ సాల్వ్ ఇట్ ఇన్ జస్ట్ 5 seconds. ఆన్సర్ ఇదే. కావాలంటే క్యాలిక్యులేటర్ లో చెక్ చేయి, ఓకే సార్. రైట్ ఆర్ రాంగ్ ఒకసారి చెక్ చేయి త్వరగా. కరెక్టేనా? క్యాలిక్యులేటర్ చెక్ చేయి రోహిత్. ఎస్ సార్. ఈజ్ ఇట్ రైట్? ఎస్ సార్. నీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉందా రోహిత్? ఎస్ సార్. క్యాలిక్యులేటర్ ఉందా? ఓ పని చేద్దాం. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇదే ప్రాబ్లం ఇచ్చి ఆన్సర్ ఫాస్ట్గా ఇవ్వాలి, కరెక్ట్గా ఉండాలి. నీ దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి క్యాలిక్యులేటర్ యూస్ చేయొచ్చు, ఇంకోటి బ్రెయిన్ యూస్ చేయొచ్చు. ఏది యూస్ చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎగ్జామ్ హాల్లో బ్రెయిన్. నో ఎగ్జామ్ హాల్లో ఉన్నావు, నీకు ఆన్సర్ త్వరగా కావాలి, క్యాలిక్యులేటర్ ఉంది నీ దగ్గర, క్యాలిక్యులేటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఏది యూజ్ చేస్తావు? క్యాల్కులేటర్. ఆబ్వియస్లీ క్యాలిక్యులేటర్, రైట్? నీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉందా ఇప్పుడు? ఎస్ సార్. నేను ఇప్పుడు ఒక ప్రాబ్లం రాస్తాను, నేను రాసిన తర్వాత 1 2 3 స్టార్ట్ అంటాను, నువ్వు క్యాలిక్యులేటర్లో చేయి, నేను బ్రెయిన్తో చేస్తా, సరేనా? ఎస్ సార్. ఫస్ట్ ప్రాబ్లం రాయనివ్వు, రాసిన తర్వాత నేను 1 2 3 స్టార్ట్ అంట, దెన్ యూ డూ ఇట్. రెడీ? 1 2 3 స్టార్ట్. ఐఎమ్ డన్. నేను చేసేసిన. ఐ థింక్ నువ్వు ఇంకా టైప్ చేస్తా ఉండింటావు, అవునా? ఎస్ సార్. సో ఇక్కడ ఇది ఈక్వల్ నెంబర్ ఆఫ్ నైన్స్ మెథడ్ అంటారు వేదిక్ మ్యాథ్స్లో. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ని నైన్స్ ఉన్నాయి రైట్ హ్యాండ్ సైడ్? రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని నైన్స్ ఉన్నాయి రోహిత్? 3 నైన్స్ ఉన్నాయి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 డిజిట్స్ తీసుకోవచ్చు, ఎనీ 3 డిజిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ హ్యాండ్ సైడ్ 2 నైన్స్ ఉన్నాయనుకో, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎనీ 2 డిజిట్స్ తీసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను చూడు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ నెంబర్ నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయి. 42 - 1 ఎంత? 41. 41. అండ్ ఈ 41 ఏం చేయాలంటే 99 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 9 - 4 5, 9 - 1 8, 4158 ఈస్ ది ఆన్సర్. అర్థమైందా ఎలా సాల్వ్ చేశాను? ఇంకో ప్రాబ్లం చేస్తాను చూడు. 563 × 999 అనుకో. ఫస్ట్ ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి లెఫ్ట్ సైడ్ నెంబర్ నుంచి, 562 వస్తుంది. దెన్ ఈ 562ని 999 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అది కూడా కష్టం అనుకుంటే ప్రతి నెంబర్ని 9తో చేస్తే సరిపోతుంది. 9 - 5 4, 9 - 6 3, 9 - 2 7. ఓకే సార్. అర్థమైందా ఆన్సర్ ఎలా వచ్చిందో? ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఓకే. సో దట్స్ ఇట్ అబౌట్ యాప్టిట్యూడ్. అండ్ యాప్టిట్యూడ్ నేర్చుకోవడం వల్ల లాజికల్గా మనం అది సాల్వ్ ఎలా చేయాలో తెలుసుకుంటాం. అండ్ వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవడం వల్ల 1 minute ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాం తక్కువ టైంలో.